పసిడి ధరలతో పోటీ పడుతున్నట్టుగా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో పసుపు ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ఈ నెల 6న ఎన్నడూ లేని విధంగా క్వింటాల్ పసుపు 23,907 ధర పలికింది. 11న 22,709, 13న 21,809గా ధరలు నమోదయ్యాయి. కనిష్ట ధర కూడా 18,000కు పైగా ఉండటం విశేషం. కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులకు అనుమతులు ఇవ్వడంతోనే ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మంచి ధరలు లభిస్తూ ఉండడంతో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి రైతులు పసుపును నిజామాబాద్ మార్కెట్కి తరలిస్తున్నారు. మరోవైపు గుజరాత్, బెంగాల్ నుంచి వ్యాపారులు సైతం కొనుగోళ్ల కోసం మార్కెట్కి వస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకుని చెప్పవచ్చు. సీజన్లో 10,000 నుంచి 15,000 ధర పలికినటువంటి ధర ప్రస్తుతం 22 నుంచి 23,000కు ధర పలికింది. క్వింటాల్కు 22 నుంచి 23,000 ధర పలికిన పరిస్థితి ఆల్ టైమ్ రికార్డుగా ఇటు మార్కెట్ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఈ సీజన్ అంటే ఎండింగ్లో ఉన్నటువంటి పరిస్థితిలో మహారాష్ట్ర నుంచి ఇటు పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క మార్కెట్కి పసుపు వస్తూ ఉంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆల్ టైమ్ రికార్డు సాధించింది. అయితే దీనికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, అసలు అంటే సీజన్ ప్రారంభం నుంచి రేట్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేట్ ఎట్లా ఉంది? సీజన్ ప్రారంభం నుంచి కూడా రైతుకు మంచి రేటే రావడం జరిగింది. దానికి కారణం అనేది మనం 10,000 తగ్గకుండా మా వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, ఖరీదారులు అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఇలా ఏదైతే రైతాంగానికి లాస్ కావద్దు, మంచి ప్రాఫిట్ ఉండాలో మన మార్కెట్. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పదే 10,000కు తగ్గకుండా నేను పసుపు కొనిపిస్తా అనే మాట మీద ఈరోజు నిజామాబాద్ మార్కెట్లో ఒక రైతు బిడ్డగా నన్ను చైర్మన్ చేసినందుకు నేను మన అందరి మన్ననలు తీసుకొని ఆ 10,000 తగ్గకుండా కటాఫ్ డేట్ పెట్టి ఇవాళ మంచి సీజన్లో, పీక్ సీజన్లో కూడా 12,000 నుంచి 16,000 వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే మంచి సరుకు రైతులు, పెద్ద రైతులు ఏదైతే ఉన్నారో కోల్డ్ స్టోర్ అయితే స్టాక్ చేసుకున్నారు, ఆ స్టాక్ చేసుకున్న రైతులకు మాత్రం మంచి రేటు రావడం జరుగుతూ ఉన్నది. ఇలా 21,000 నుంచి 23,000, 23,800 వరకు కూడా రావడం జరిగింది. అంటే ఇది 23,000 వరకు అంటే మంచి సరుకు. దాంట్లో ఇప్పుడు నాణ్యత చూడండి, అట్టు టైప్ ఉంది. దీనికి నాకు తెలిసి 16,000-18,000 వస్తుంది. ఆ రోజుల్లో దీనికి 8,000 వచ్చింది. అంటే 8,000 16 అంటే డబల్ రేటు. ఆ రకంగా మార్కెట్ కమిటీకి ఆదాయం కూడా మంచిగా వచ్చింది. రైతులు కూడా బాగున్నారు, ఖరీదారులు బాగున్నారు, కమిషన్ ఏజెంట్లు బాగున్నారు. ఎవరికి కూడా ఎక్కడ కూడా నష్టం జరగలేదు, అంతా బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం. అంటే ప్రజెంట్ పసుపు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వస్తున్నది, తర్వాత ఆంధ్ర నుంచి వస్తున్నది, ఇలా గుంటూరు, ఇప్పుడు విజయవాడ, ఆ ప్రాంతాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర వాళ్ళు తీసుకొని రైతుల పట్టీలు పెట్టుకొని మా దగ్గరికి కమిషన్ వాళ్ళు తీసుకొచ్చేసి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అంటే 23,000కు చేరినటువంటి ధర అంటే భవిష్యత్తులో సీజన్ ఎండింగ్లో ఉంది. ఇంకా ధర పెరిగే అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? అంటే పెరిగితే ఇంకొక 1,000 రూపాయలు పెరగచ్చు మంచి సరుకు వస్తే, లేకపోతే మాత్రం ఇదే రేట్ అయితే నిలబడతా ఉంటుంది. అయితే ఈ మొత్తం అంటారు గత సీజన్ స్టార్టింగ్లో 10,000, 12,000 కటాఫ్ డేట్ పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఇటు చుట్టుపక్కల జిల్లాను తీసుకొస్తే పసుపు ఉంది, వాళ్ళు 10-12,000 కొన్న పరిస్థితి ఇప్పుడు 25,000 జరుగుతూ ఉంది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు? రైతులకంటే ఆ రోజు మేము చెప్పడం జరిగింది, మీరు రేటు తక్కువ వచ్చినప్పుడు తొందరపాటు పడకండి, స్టోరేజ్ చేసుకోండి, మీకు 20,000 తగ్గకుండా అమ్మే ఆస్కారం ఉన్నది అని మేము చెప్పినాం. కానీ అప్పుడు రైతులు ఎక్కడ వాళ్ళు తొందరపాటున అమ్ముకోవడం జరిగింది. దాంట్లో కొంత పెద్ద రైతులు కూడా మా మార్కెట్లోకి వచ్చిన సరుకును తీసుకుపోయి స్టోరేజ్లో పెట్టుకొని ఈరోజు అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. ఒక్కొక్కరు 20-30 ట్రాక్టర్లు కూడా మా కోల్డ్ స్టోర్లో పెట్టుకున్నారు. ఇవాళ అది 22-23,000కి అమ్ముకుంటున్నారు. किधर से आया, कितना टन? नायगांव नरसी। कितना लाया टन, कितना लाया? 3 टन लाया। इधर कैसा है रेट, कैसा है इधर? रेट अच्छा है, खाली इतना है कि वो बॉर्डर पे हमारे को रुक के गाड़ी को बहुत त्रास देती, उसके वास्ते से टेंशन आता। वो शेतकरी वास्ते के इधर आना बोले तो टेंशन इतना आ रहा कि इसे वेट से नक्को लाओ बोलते इधर से, वो दवा पावती वगैरह बहुत फाड़ते हमारे को, इतना तकलीफ देते कि नहीं। महाराष्ट्र के आगे आए तो आंध्र में इतना करो कि शेतकरी का माल का वो उतना लाओ बोलते वेट। नायगांव तालुक से है हम, केदरवड़ गाँव हमारा गांव है, हमारा 10-20 कुंटल माल है। रेट अच्छा लग रहा है इधर, ऐसे लग रहा बोल के आ रही, उधर थोड़ा कट्टी ज़्यादा लग रहा हमारे उधर।
उसके लिए आए। మనతో పాటు ఇక్కడ సెక్రటరీ గారు ఉన్నారు విజయ్ గారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎన్ని టన్నుల పసుపు వచ్చింది, రేట్ ఎట్లా ఉంది? ఇప్పుడు మనకి ఈ సీజన్లో 7 లక్షల క్వింటాల వరకు పసుపు వచ్చింది. సీజన్లో మనకి 13-14 వేల వరకు హై అయింది. ఇప్పుడు మాత్రం 23,900 వరకు కూడా చేరింది రేట్. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల పసుపు పంట వచ్చే దాని మీద ఎక్కువ సప్లై ఉండదన్న సెంటిమెంట్ తోటి రేట్ అనేది పెరగడం జరుగుతుంది. అంటే గతంలో లేని విధంగా అంటే ఈ సీజన్ ఈసారే ఎక్కువ రేట్ అయిన పరిస్థితి ఎట్లా చూస్తారు? యాక్చువల్గా ఇన్వెంటరీ కూడా లేదు. పైగా ఈ గల్ఫ్ నుంచి బంగ్లాదేశ్కి నుంచి మనకి డిమాండ్ బాగా ఉంది. సో ఉన్న మా ఏదైతే సరుకు ఉందో అదంతా ఎక్స్పోర్ట్లో వెళ్ళిపోతుంది. ఇన్వెంటరీ లేదు కాబట్టి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వచ్చే సరుకు కూడా తక్కువ ఉందన్న దాంతో ఈ పర్చేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్ చేసుకోవడానికి పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. దానివల్ల ఈ రేటు అనేది పెరుగుతుంది. అది సెక్రటరీ విజయ్ గారు చెప్తా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల నుండి జగిత్యాలు, కరీంనగర్, ఇటు నిర్మల్ జిల్లాతో పాటు ఇటు మహారాష్ట్ర నుంచి కూడా పసుపు వస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇటు మహారాష్ట్ర నుంచి అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి పసుపు వస్తూ ఉంది. ఆల్ టైమ్ రికార్డు పసుపు ధర రావడంతో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.